నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీన్ న్యూస్ కు స్వాగతం. ఆరోగ్య ధీమా అందరికీ బీమా. డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్ పెన్షన్ కు కొత్త పథకం. బంగ్లాదేశ్ లో భారీ వరదలు. ఇలాంటి వార్తల సమాహారం. స్పీన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో 5 కోట్ల మంది ప్రజలకు 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న హామీ అమలు దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. హైబ్రిడ్ విధానం అమలుకు సీఎం చంద్రబాబు సైతం ఆమోదం తెలిపారు. అయితే వివిధ రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయంగా ఎక్కడి నుంచి బీమా అమలవుతోంది, అక్కడి పరిస్థితులపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న ఆరోగ్య బీమా విధానాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హైబ్రిడ్ విధానంలో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు. బీమా కంపెనీలతోనూ అనేక సమావేశాల తరువాత మొత్తం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అమలు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఆయన కూడా సూత్రప్రాయంగా సరేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,00,000 తెల్ల రేషన్ కార్డులున్నాయి. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు. వీరు కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రజలు కలిపి 8.13 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆరోగ్య బీమా లేకుండా ఉండకూడదన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వంపై భారం లేకుండా ప్రజలందరికీ 25 లక్షల బీమా సౌకర్యం కల్పించడమే హైబ్రిడ్ విధానం. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ఏడాదికి 13 నుంచి 15 లక్షల మంది మాత్రమే వివిధ సమస్యల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందే వారిలో 95% మందికి 2,50,000 లోపే ఖర్చవుతోంది. మిగిలిన వారిలో 3% మందికి 5 లక్షల లోపు, 2% మందికి 15 లక్షల లోపు మాత్రమే వ్యయమవుతోందని అంచనా. దీని ఆధారంగా ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ 1న ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని, ప్రపంచ స్థాయిలో నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతామని 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్ సౌత్కాన్ 2024 సమావేశంలో ఆయన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. ఇక అమరావతితో పాటు సమాంతరంగా 26 జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధికి క్రెడాయ్ సహకరించాలని కోరారు. బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని, సింగిల్ విండోలో ఇవ్వడానికి కృషి చేస్తామని, ఆన్లైన్ వ్యవస్థను సరళీకరిస్తామని చెప్పారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అదృష్టమని శ్రీనివాస్ వర్మ అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ 2 నెలల్లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు 13 మంది కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశారని తెలిపారు. రాజధాని అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరిన వెంటనే కేంద్రం 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన నిర్మాణ రంగ సంస్థలు రాష్ట్రానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 30న వన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వామ్యం ఉండాలని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక సంస్థలు పాల్పంచుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే నగర వనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నిన్న ఆయన అటవీ శాఖ అధికారులతో నగర వనాల పనులపై చర్చించారు. రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వీటిలో శ్రీకాకుళం జిల్లా వెలగాడ, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కర్నూలులో గార్గేపురం, కడప, చిత్తూరు డైరీ నగరవనం, అలాగే చిత్తూరు జిల్లా కలిగిరికొండ, శ్రీకాళహస్తిలో కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం నగరవనాలతో పాటు పెనుగొండ శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్, కదిరిలో బత్రిపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్, పలాసలో కాశీబుగ్గ నగరవనం, విశాఖపట్నంలో ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ నగరవనాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒకసారి కనిపించిన వాడు మళ్లీ కనిపించడు, ప్రతిసారి వినిపించేవాడు ఎప్పుడూ కనిపించడు. మొత్తం చక్రం తిప్పే వ్యక్తి ఎప్పటికీ తెర వెనుకే ఉంటాడు. డబ్బు సంచులు మాత్రం మారుతూనే ఉంటాయి, చేరాల్సిన వాళ్లకు చేరుతూనే ఉంటాయి. ఇది వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు సాగిన కమిషన్ల కిక్కు కథ. ఇందులో థ్రిల్లర్ సినిమాలకు మించిన సీన్లు, మాఫియాను మించిన వ్యూహాలు, అటు మాఫియా ఇటు హవాలా కలగలిపి సాగిన ఈ దందా మొత్తాన్ని సైలెంట్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నడిపించారు. జగన్ హయాంలో మద్యం దందాలో కమిషన్ల వసూలు అడ్డు అదుపు లేకుండా సాగింది. గత 5 ఏళ్లలో మద్యంపై వసూలు చేసిన కమిషన్లు 3,113 కోట్లు. తెర ముందు వాసుదేవరెడ్డి చక్రం తిప్పితే తెర వెనుక 1,000 కోట్ల నగదును నాటి సర్కారు పెద్దల శిబిరానికి చేర్చిన ఘనుడు కసిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో
2020 జనవరి నుంచి కమిషన్ల వ్యవహారం ప్రారంభమైంది. మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు వారి మద్యాన్ని ఏపీలో అమ్మాలంటే ఒక కేసు లిక్కర్కు 200, బీరుకు 50 రూపాయల చొప్పున కట్టించుకునేవారు. బయటి కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసిన కసిరెడ్డి పనిలో పనిగా సొంత బ్రాండ్ల విక్రయాలు భారీగా చేసుకున్నారు. వివిధ రకాల పేర్లతో 4 రకాల బ్రాండ్లను కొత్తగా మార్కెట్లోకి తెచ్చారు. వీటిలోనూ కసిరెడ్డితో పాటు వైసీపీ పెద్దల పాత్ర కూడా ఉందనే ప్రచారం ఉంది. మొత్తంగా 4 ఏళ్లలో 1,25 లక్షల కేసుల ఆర్డర్లు వచ్చాయి. అసలు ఎప్పుడు ప్రారంభించారో కూడా తెలియదు. ఈ బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎక్కువగా అమ్మించి భారీగా ఆర్జించారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ఒక్క కేసు కూడా అమ్మని బ్రాండ్లకు ఇలా లక్షల సంఖ్యలో ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు అంటే కమిషన్ల కోసమేనని ఎవరికైనా అర్థమవుతుంది. ఇక 2019 నుంచి 2024 మధ్య కాలంలో 38 లిక్కర్ బ్రాండ్లు, 7 బీర్ బ్రాండ్లు కొత్తగా రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. వీటిని ఉత్పత్తి చేయించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ డిస్టిలరీల యాజమాన్యాలను బెదిరించి వాటిని లాక్కున్నారు. విశాఖ, పీఎంకే పెర్ల్, అలాగే ఎస్వీఆర్, ఎస్పీవై ఆగ్రో లాంటి డిస్టిలరీలను పూర్తిగా చేతుల్లోకి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగంపై తీసుకున్న నిర్ణయాల పర్యవసనాలను రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది నుంచే చవిచూడబోతున్నారు. ఆయన వారిపై 1-2 ఏళ్లు కాదు, 10 ఏళ్లు కాదు, ఏకంగా 25 ఏళ్లు భారం మోపి మరీ వెళ్లిపోయారు. ఏటా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనిట్ కు 2.49 రూపాయల చొప్పున అతి చౌకగా ఒప్పందం చేసుకున్నామని నాడు జగన్ చెప్పారు. ఇక సెకీతో యూనిట్ కు 2.49 రూపాయల చొప్పున ఒప్పందం చేసుకున్న కొద్ది నెలలకి యూనిట్ 1.99 రూపాయల చొప్పున కొనేందుకు గుజరాత్ వంటి రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవని జగన్ చెప్పిన మాట పచ్చి అబద్దమని తేలిపోయింది. సెకీతో చేసుకున్న కొనుగోలు ఒప్పందానికి యూనిట్ కు 80 పైసల చొప్పున వీలింగ్ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టమైంది. సెకీతో ఒప్పందం వల్ల యూనిట్ కు 2.49 రూపాయలతో పాటు అదనంగా 80 పైసలు వీలింగ్ ఛార్జీలు కలుపుకొని యూనిట్ ధర 3.49 రూపాయలకు చేరింది. ఇక ఈ భారం ఏటా 4,350 కోట్లని సీఎం చంద్రబాబు గత నెలలో విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అదనంగా మెగావాట్ కు 50 లక్షల చొప్పున నెట్వర్క్ ఛార్జ్ కూడా పడుతుందని తెలిపారు. ఇక మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్న 25 ఏళ్లకు రాష్ట్ర ప్రజలపై పడే మొత్తం భారం 1,08,750 కోట్లకు చేరుతుంది. జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిన ఆయన నిర్వాకాలకు జనం భారీ మూల్యమే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్ ఉరిమి పడుతోంది. నోటీసులతో బెంబేలెత్తిస్తోంది. టీటీడీలో ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ముగ్గురిపై పలు ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎస్, డీసీపీ, సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల అధిపతులకు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత 5 ఏళ్ల పాటు కొండపై చక్రం తిప్పిన అదనపు ఈవో ధర్మారెడ్డి టీటీడీ పాలనలో కీలక పాత్ర పోషించారు. పలు విషయాల్లో ఆయన నిర్ణయాలే ప్రభుత్వ ఆదేశాలుగా చలామణి అయ్యాయి. అలాగే బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఏ చైర్మన్ వ్యవహరించిన రీతిలో అధికారం చెలాయించారు. ఈ ముగ్గురు నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుని విభాగాల అధికారులతో బలవంతంగా అమలు చేయించారనే ఆరోపణలున్నాయి. ఇక టీటీడీ ముఖ్యులపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం గత జూన్ చివరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. నిర్దేశించిన 45 రోజుల గడువు దాటిపోయినా విచారణ పూర్తి కాలేదు. అంతేకాకుండా ఈ బృందం విచారణ తీరు వివాదాస్పదమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని విచారించకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఈలోగా టీటీడీ పరిపాలనా భవనంలో కొన్ని ఫైళ్లు దగ్ధం కావడం విమర్శల పాలైంది. ఇక విజిలెన్స్ అధికారుల విచారణ తుది దశకు చేరుకోవడంతో నివేదిక రూపొందించడంలో వారు బిజీగా ఉన్నారు. బృందంలో ఖాళీగా ఉన్న సిబ్బందిని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని విభాగాల అధికారులపై నిఘాకు నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆయా విభాగాల్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, దేని గురించి చర్చిస్తున్నారు అన్న దానిపైన దృష్టి సారించినట్టు సమాచారం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఫార్మా పరిశ్రమల్లో భద్రతా చర్యలను గాలికి వదిలేశారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. అనకాపల్లిలో నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించినా బాధితులకు పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన బాబాయ్ కేసును తేల్చాలని ఢిల్లీలో ధర్నా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై, అధికారులపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద తీసుకున్న 150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని జగన్ ను నిలదీశారు.
50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారని, అక్కడ బోర్డులు తప్ప ఏమీ లేవని చెప్పారు. ఎసెన్షియా ప్రమాదంలో మృతి చెందిన 17 మంది కుటుంబీకులకు 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపామని తెలిపారు. వైసీపీ పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫార్మా కంపెనీలతో ఉన్న లాలూచీల కారణంగానే ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు గాలికి వదిలేశారని హోంమంత్రి ఆరోపించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఫిష్ ఆంధ్ర అంటూ డబ్బు కొట్టిన వైసీపీ ప్రభుత్వం ఆచరణలో భారీ అవినీతికి తెరతీసింది. వైసీపీ పార్టీ రంగులతో ప్రచార ఆర్భాటంతో ఆరంభమైన 2300 యూనిట్లలో చాలా వరకు మూతపడ్డాయి. లబ్ధిదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లక్షల్లో నష్టపోయారు. టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే అవినీతి చేపలు దొరికే అవకాశం ఉంది. లబ్ధిదారులకు నగదు రాయితీ ఇచ్చి నిర్దేశిత ప్రమాణాలతో రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాల్సిన మత్స్యశాఖ ఫ్రాంచైజీ రుసుము చెల్లించాలని, పరికరాలను తాము చెప్పిన సంస్థ నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే అవినీతి అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. ఇక ఫిష్ ఆంధ్ర కాస్త స్కామ్ ఆంధ్రగా మారిందని, వస్తు సామాగ్రిని తమకు అనుకూలమైన సంస్థల నుంచి కొనుగోలు చేయించి నిధుల గోల్మాల్కు ఈ వ్యవహారంలో తెరతీశారు. బ్యాంకు రుణం, అలాగే కేంద్రం లబ్ధిదారుని వాటా నిధులతో వస్తు సామాగ్రి కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన తన వంతు వాటాను విడుదల చేయలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభించిందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఫ్రాంచైజీ పేరుతో ఆరంభంలో 80,000 వసూలు చేసిన మత్స్యశాఖ ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ కోసం ప్రతి నెల 7,000 చెల్లించాలన్న నిబంధన పెట్టింది. ప్రారంభించిన కొద్ది నెలలకే కొనుగోలు చేసిన వస్తు సామాగ్రిలో చాలా వరకు మూలకు చేరింది. దీంతో ఫిష్ ఆంధ్ర అటకెక్కింది. మళ్లీ 20,000 మంది రోడ్డుపైకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పథకం తీరుతెన్నులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అనేక అవకతవకలు బయటపడతాయి. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం బుకింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 62 ఇసుక స్టాక్ యార్డులుండగా బుకింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల గనుల శాఖను ఆదేశించారు. స్టాక్ యార్డుల వద్దే ఇసుక బుకింగ్, లోడింగ్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇసుక బుక్ చేసుకున్న వారితో పాటు ఇతరులు కూడా యార్డ్ వద్దకు లారీలను తీసుకొచ్చి క్యూలో ఉంచడంతో గందరగోళం నెలకొంటుంది. ఇక మరోవైపు రోజుల తరబడి లారీలు నిలిపి ఉంచడంతో వినియోగదారులపై వెయిటింగ్ ఛార్జీల భారం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు బుకింగ్ ఉన్న లారీలు పర్మిట్ స్లిప్ తీసుకుని స్టాక్ యార్డ్కు వెళ్లాలని, పర్మిట్లు లేనివి క్యూలో ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత 2 రోజులుగా గనుల శాఖ ఈ మేరకు చర్యలు చేపడుతోంది. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకే పర్మిట్ స్లిప్లు ఇస్తున్నారు. వాటిని మాత్రమే స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తున్నారు. దీంతో గందరగోళం తగ్గిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా వెయిటింగ్ ఛార్జీల భారం వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నిన్న ఒక్కరోజే 34 కేంద్రాల్లో 1879 ఇసుక బుకింగ్లు జరిగాయని చెప్పారు. చెరువులు, పార్కులు అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ మరో కీలక చర్య చేపట్టింది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిన్న కూల్చివేసింది. ఎన్ కన్వెన్షన్ కాలమెట్ గ్రామంలోని తమిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందంటూ దాన్ని నేలమట్టం చేసింది. హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కలిసి నిన్న తెల్లవారుజామున 4:30 భారీగా పోలీసులు, యంత్రాలతో కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో కూల్చివేతలు మొదలుపెట్టి 11 గంటల వరకు సింహభాగం పూర్తి చేశారు. ఇక ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో మాదాపూర్ నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను మళ్లించారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ న్యాయస్థానం మధ్యంతర స్టే ఇచ్చింది. అయితే అప్పటికే కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయి. కన్వెన్షన్ సెంటర్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర షెడ్లను నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు హైడ్రా భారీగానే కసరత్తు చేసినట్లు సమాచారం. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగినట్లు జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నెల 20న హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే హైడ్రా రంగంలోకి దిగింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాక నిర్మాణంపై చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని నిర్ధారించుకున్నారు. అనంతరం ఆపరేషన్ ఎన్ కన్వెన్షన్ కు శ్రీకారం చుట్టారు. నిన్న ఉదయమే భారీ యంత్రాలు, సిబ్బందితో వెళ్లిన హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ప్రారంభించారు. ఇక మొత్తం వ్యవహారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిన్న రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలను కమిషన్ ఆమోదించినట్లు చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు. మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా మరోసారి మాట్లాడొద్దని కేటీఆర్ కు సూచించారు. పునరావృతమైతే తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేటీఆర్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ కేటీఆర్ కు ఇటీవల నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ నిన్న విచారణకు హాజరై వివరణ ఇచ్చిన అనంతరం చైర్పర్సన్ నేరెళ్ల శారద ట్వీట్ చేశారు. ఇక మహిళలపై చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారని, క్షమాపణలు చెప్పారని, అలాంటి ప్రకటనలు సరికాదని, తనలాంటి నాయకత్వ స్థాయికి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సరికాదని కేటీఆర్ అంగీకరించారని వెల్లడించారు. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కమిషన్ సూచించిందని చెప్పారు. ఇక విచారణకు కేటీఆర్ వెంట మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, హరిప్రియా నాయక్, సత్యవతి రాథోడ్ వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నాయకురాలకు మధ్య తోపులాట జరిగింది. పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సహా పలువురు కాంగ్రెస్ నాయకురాలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కమిషన్ ముందు హాజరవడానికి వచ్చిన కేటీఆర్ కు చైర్మన్ ఛాంబర్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన కమిషన్ సభ్యులు 6 రాఖీ కట్టారు. దీనిపై చైర్పర్సన్ శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 సభ్యులకు నోటీసులు ఇవ్వాలని, న్యాయ సలహా అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. రాఖీ కట్టడం తప్పు కాదని, కమిషన్ కార్యాలయంలో కట్టడం సమంజసం కాదని చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు. రేసులో ముందున్నట్లు ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ మధ్యాష్కి గౌడ్, ఎంపీ బలరాం నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దేశ రాజధానిలోనే ఉన్నారు. బలరాం నాయక్, సంపత్ నిన్న సీఎం రేవంత్ ను ఢిల్లీ నివాసంలో కలిశారు. కాగా రేవంత్ నిన్న మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం 2 గంటల పాటు రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ అధిష్టానంతో చర్చించారు. టీ ఫైబర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వడ్డీ రహిత రుణం, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం కోరుతూ రేవంత్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. పెన్ను గన్ను కలిపి సాగించిన పయనం దాశరథి అని కొనియాడారు. తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్ కు సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. నిన్న ఆయన ఢిల్లీలో నిర్మలా సీతారామన్ తో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి కేంద్ర మంత్రికి గుర్తు చేశానన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ బడ్జెటేతర రుణాలు తీసుకుందని, అవి ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు పెను భారంగా మారాయన్నారు. వాటిని రీస్ట్రక్చరింగ్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కోరానన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి 31,797 కోట్ల మేర అప్పులు చేసిందన్నారు. జీతాల కంటే అప్పులపై వడ్డీకి ఎక్కువ అవుతోందన్నారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గత కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరానన్నారు. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారుల సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు భట్టి తెలిపారు. తెలంగాణలో డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తి రేటు 7% చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 3వ వారానికి కేసుల సంఖ్య 5,000 దాటడం గమనార్హం. గత ఆగస్టు చివరి నాటికి 3,861 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 35% మేర కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వివరాలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నిన్న విడుదల చేసింది. ప్రధానంగా 10 జిల్లాల్లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వాటిని హైరిస్క్ జిల్లాలుగా గుర్తించారు. వీటిలో హైదరాబాద్ లో అత్యధికంగా 1,697 డెంగీ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 416, అలాగే మేడ్చల్లో 405 కేసులు నమోదు కాగా, ఖమ్మంలో 346, నల్గొండలో 322, నిజామాబాద్ లో 243 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు డెంగీతో ఒక్కరు కూడా చనిపోలేదని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం చెబుతోంది. వాస్తవానికి ఇప్పటికే డెంగీ మరణాలు నమోదవుతున్నాయి. హైడ్రా పేరుతో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు. అక్రమ నిర్మాణాలకు అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు? రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారు అని నిలదీశారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ చర్యలైనా చట్టమైన అందరికీ సమానంగా వర్తింపచేయాలని కోరారు.
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో జతకట్టడం ద్వారా కాంగ్రెస్ కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని అన్నారు. కాగా బీబీనగర్లోని ఎయిమ్స్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ లో 2 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అంతవరకు తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరారు. యూహెచ్టీసీ ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన, శిక్షణతో పాటు నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలు కలుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ విద్యా సంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేడ్చల్ జిల్లాలోని నాడం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నీటిపారుదల శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ కొరముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నంబర్లో ఈ విద్యా సంస్థలు పలు నిర్మాణాలు చేపట్టాయి. అయితే నాడిం చెరువుకు 30 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా సదరు విద్యా సంస్థల యాజమాన్యం ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందన్న ఆరోపణలొచ్చాయి. దీంతో మండల ఇరిగేషన్ ఈ నెల 22న బఫర్ జోన్లోని నిర్మాణాలను పరిశీలించి వాల్టా చట్టం కింద పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజవర్మ తెలిపారు. తాము అన్ని అనుమతులు, నిబంధనల మేరకే భవన నిర్మాణాలు చేపట్టామని అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుతం తనపై, తన విద్యా సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుజరాత్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కట్టించారు. 7 బృందాలుగా విడిపోయిన పోలీసులు 36 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరంతా దేశవ్యాప్తంగా 983 సైబర్ నేరాలకు పాల్పడితే 600 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిన్న ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీఎస్ డీసీపీ శ్వేతతో కలిసి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోటి శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు. ట్రేడింగ్ లో 500 లాభాల పేరుతో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్ నేరగాళ్లు 2 కోట్లు కొట్టేశారు. ఇదే నేర శైలితో ఓ రిటైర్డ్ ఉద్యోగిని నమ్మించి 60,88 లక్షలు దోచుకున్నారు. ఇలా బాధితులు చేసిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు నిందితుల ఆట కట్టించేందుకు రంగంలోకి దిగారు. తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన తనిఖీల్లో గత 5 ఏళ్లలో జిల్లాలో జరిగిన ఇసుక రీచ్ల కేటాయింపులు, ఇతరత్ర కీలక అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్ కి ఇచ్చిన అనుమతుల గురించి విచారించినట్టు తెలిసింది. కార్యాలయం గేట్లు మూసివేసి సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రికార్డులను నిశితంగా పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో ఇసుక తవ్వకాల లీజును వైసీపీ హయాంలో జేపీ వెంచర్స్ కు ఇచ్చారు. అయితే జేపీ వెంచర్స్ అప్పట్లో అడ్డగోలుగా తవ్వకాలు, అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఏసీబీ అధికారులు సమగ్రంగా విచారించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎంత చెల్లించారు, అసలు బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా ఎలా జరిగింది అన్న విషయాలపై కూడా లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. ఇసుక టెండర్లలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోల్కతా జూనియర్ వైద్యురాలపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కావాలంటే తనను ఉరి తీసుకోండి అని పోలీసుల విచారణ చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాట మార్చేశాడు. తనకు ఏ పాపం తెలియదని, తాను అమాయకుండని, తన కేసులో ఇరికించారని కోర్టు న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నట్టు తెలిసింది. అత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీ నుంచి కస్టడీలో ఉన్న సంజయ్ రాయ్ను కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టు ప్రవేశపెట్టినప్పుడు అతడు సంచలన ఆరోపణలు చేసినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా లై డిటెక్టర్ పరీక్షకు సమ్మతించడంపై న్యాయమూర్తి ప్రశ్నించడంతో సంజయ్ రాయ్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఎలాంటి నేరమూ చేయలేదు, ఈ కేసులో నన్ను ఇరికించారు, లై డిటెక్టర్ టెస్ట్ తో తాను తప్పు చేయలేదనే విషయం రుజువు అవ్వొచ్చని అంటూ సంజయ్ రాయ్ కన్నీరు పెట్టుకున్నట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరగాలని విపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. కులగణన అంటే కేవలం ఆయా వర్గాల జనాభా వివరాలను సేకరించడం మాత్రమే కాదని, అంతకు మించి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి వేసే పునాది లాంటిదని చెప్పారు. 90% జనాభా ఇంకా దేశంలోని ప్రధాన వ్యవస్థలతో అనుసంధానం కాలేకపోయారని, అలాంటి వారి స్థితిగతులు తెలుసుకోవాలంటే కులగణన జరపాల్సిందేనని చెప్పారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే వారి జాబితాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీల్లో ఎవరికి చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రయాగ్రాజ్ లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనంలో ప్రసంగిస్తూ కులగణన ఆవశ్యకతను రాహుల్ వివరించారు. కులాల లెక్కలు లేకుండా వాస్తవ రూప ప్రణాళికలను రూపొందించలేమని అన్నారు. ఇక విధానాల రూపకల్పనకు రాజ్యాంగం ఓ గైడ్ గా ఉపయోగపడుతుంది. సామాజిక, ఆర్థిక వివరాలను వెల్లడించే కులగణన రెండో గైడ్ గా పనికొస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. దేశ ప్రజలు కులగణనకు అనుకూలంగా ఉన్నారని,
ప్రధాని దీన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే ఏకీకృత పెన్షన్ పథకంలో మరింత లబ్ధి చేకూరనుంది. రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం పెన్షన్ విధానాల బకాయిలు 800 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కొత్త పెన్షన్ అమలుతో తొలి ఏడాది 6,250 కోట్ల వరకు అదనంగా అవసరం ఉంటుంది. ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జాతీయ పెన్షన్ పథకం నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ కు మారేలా అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు.